చదువుకున్న ఈ 2వ కీర్తన నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చివరి వారంలో మనం మొదటి అధ్యాయాన్ని చూసాం. ఈ రోజున 2వ అధ్యాయంలో కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 2వ అధ్యాయంలో మనం 12 వచనాలు చూస్తాం. ఈ 12 వచనాల నుంచి దేవుడు ఆయన మనకి ఏమని ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నారు, మనము దేవునికి ఎలా ఉండాలి అనే కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఈ యొక్క 12 వచనాలు చూసినప్పుడు మొదటి భాగంలో తిరుగుబాటు చేస్తున్న ప్రజలు కనబడుతూ ఉన్నారు. దానికి ప్రతిస్పందనగా దేవుని సమాధానం కనబడుతూ ఉంది. దేవుని అధికారాన్ని మనం 3వ భాగంలో చూస్తాం. 4వ భాగంలో దేవుడు మనకి కొన్ని హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. అలానే ఆయన మనకు ఒక ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నారు. తిరుగుబాటుతో ప్రారంభమైన ఈ యొక్క అధ్యాయంలో ఆయన ఆహ్వానాన్ని మనం స్వీకరించగలిగినట్లయితే మన జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తామని ఈ యొక్క కీర్తన ముగింపులో మనం చూస్తాం. ఈ కీర్తన పుస్తకం మాత్రమే కాకుండా బైబిల్లో అధ్యాయాన్ని చదివినా, ఏ మాటలు చదివినా, ఏ సందర్భాన్ని చదివిన సందర్భంలో దేవుడు ఆయన మనకి ఏమని ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నారు, ఆయన మనకి ఏమై ఉన్నారు, దానికి ప్రతిస్పందనగా మనం ఆయనకి ఏమై ఉండాలి అనేది కొంతమంది భక్తులు వారి జీవితాల నుంచి తెలియజేశారు. దేవుడు మనకి ఏమై ఉన్నారు అనే దాన్ని గుర్తుపెట్టుకుంటే కొంతమంది భక్తులు ఇలా చెప్తూ ఉన్నారు, ఆయన మనకి రక్షకుడిగా ఉన్నారని, ఆయన మనకి కాపరిగా ఉన్నారని, ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నారని, ఆయన కొండగా ఉన్నారని, కోటగా ఉన్నారని కొన్ని విషయాలు తెలియజేశారు. దీనికి ప్రతిస్పందనగా మనం ఎలా ఉండాలి అని వీరు చెప్తూ ఉన్నారంటే, నమ్మకత్వంతో మనం జీవించాలని, విధేయత కలిగి మనం ఉండాలని, కృతజ్ఞత కలిగి ఆయన సన్నిధికి రావాలని, అలా జీవించాలని, 4వదిగా ప్రతి విషయంలో కూడా మనము ఆయనను ఆశ్రయం చేసుకోవాలని, లేదా ఆయన మీద మాత్రమే మనం ఆధారపడాలని ఈ కోణంలో మనం బైబిల్ చదివినప్పుడు దేవునికి ఈ విధమైన ప్రతిస్పందనలో మనం ఉండాలని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇక్కడ మనం చూసిన ఈ 2వ కీర్తన ఏదైతే ఉందో, దేవుని అధికారము, దేవుని సర్వాధికారం మనకు కనబడుతూ ఉంది. దానికి జవాబుగా మనం ఎలా ఉండాలంటే, ఆయన మనకు ఒక ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఆ ఆహ్వానాన్ని మనం స్వీకరించగలిగినట్లయితే మన జీవితంలో ఎలాంటి ఆశీర్వాదం పొందుకుంటామో కూడా ఈ యొక్క 2వ కీర్తనలో మనం చూస్తాం. మొదటి భాగంలో మనం చూస్తే మొదటి 3 వచనాల్లో కూడా దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్న ప్రజలు మనకు కనబడుతూ ఉన్నారు. కొంతమంది భూరాజులు ఉన్నారంట, పరిపాలకులు ఉన్నారంట, దేవునికి వ్యతిరేకముగా ఆయన అభిషేకించిన యేసుక్రీస్తు ప్రభువుకి వ్యతిరేకంగా వారు చేస్తున్న తిరుగుబాటు మనకు కనబడుతూ ఉంది. ఈ 2వ కీర్తన మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మనకి అభిషక్తుడుగా, రాజుగా, కుమారుడుగా కనబడుతూ ఉన్నారు. ఈ మొదటి భాగంలో వారు చేస్తున్న తిరుగుబాటు కనబడుతూ ఉంది. దానికి దేవుని స్పందన ఎలా ఉందో తెలుసా? నేను మిమ్మల్ని చూసి నవ్వుతాను, నేను అపహాస్యం చేస్తాను, ప్రచండ కోపంతో నేను మీ పట్ల ప్రవర్తిస్తానని చెప్తూ ఉన్నారు. ఈ యొక్క 2వ కీర్తన చూసినప్పుడు మనకు ఎక్కువగా కనబడే ఒక మాట ఏంటంటే దేవుని కోపము. ఎందుకు ఆయన మన మీద కోపపడే సందర్భం వచ్చింది? నిజంగా దేవుడు మన మీద కోపపడతారా? ఒకవేళ ఆయన కోపాన్ని మన జీవితంలోనికి మనం చూడాలనుకుంటే మనం తట్టుకోగలమా? ఆ కోపాన్ని ఆయన మన మీద చూపించక ముందే మనం ఎలా తప్పించుకోవాలి అనే విషయాలు చూస్తాం. 3 సార్లు ఈ మాట రాయబడింది, కోపము, ప్రచండ కోపం అని కూడా రాయబడింది. తిరుగుబాటు చేస్తున్న వ్యక్తులు ఎవరైతే కనబడుతూ ఉన్నారో దానికి స్పందనగా దేవుడు సమాధానం ఈ విధంగా ఉంది. ఆయన నవ్వుకునే ఒక సందర్భం వస్తుందంట, ఆయన అపహాస్యం చేసే సందర్భం వస్తుందంట, ఆయన ప్రచండ కోపాన్ని చూపించే సందర్భం వస్తుందంట. తర్వాత 3వ భాగంలో మనం చూస్తే 7, 8, 9లో దేవుని అధికారాన్ని మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారి గురించి దేవుడు సెలవిస్తున్న మాటలు, నీవు నా కుమారుడివి, నేను నిన్ను కని ఉన్నానని ఆయన చెప్తూ ఉన్నారు. 4వదిగా మనం చూస్తే ఆయన కొన్ని హెచ్చరికలు మనకి జారీ చేస్తూ ఉన్నారు. సరే, ఇకనైనా మీరు భయభక్తులు కలిగి జీవించండి, వివేకంతో జీవించండి, దేవుని మాటలను ఆలకించండి. ఆయన గనక కోపగించుకుంటే
మీరు నాశనం అయిపోతారు. ఒకవేళ ఆ కోపాన్ని ఆయన మీ మీద కోపం చూపించకుండా ఉండాలంటే మీరు ఆయనను ఆశ్రయిస్తే మీరు ధన్యులు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ కొంతమంది ప్రజలు కనబడుతూ ఉన్నారు. దేవుడు కోపపడడానికి గల కారణాలు ఏంటంటే, పాత నిబంధనలో కనుక మనం చూసినట్లయితే ఆయనకి కోపం పుట్టించిన వారు ఎవరు అంటే మోషే గారి చేత ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన వారే కదా. ఎవరి మీద ఆయన కోపగించుకున్నారంటే పాపం చేసిన వారి మీదే కదా. ఎవరు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పారంటే అవిధేయులైన వారి గురించే కదా అని భక్తుడు ఈ విధానంలో తెలియజేస్తూ ఉన్నారు. కోపము పుట్టించిన మనుషులు కనబడుతూ ఉన్నారు. వారు కోపము పుట్టించినందున చేత వారు చాలామంది వారి జీవితాలలో నాశనాన్ని కొని తెచ్చుకున్న వారు కూడా ఉన్నారు. వారి హృదయాలోచనలు చెడిపోయినట్లుగా, వారి మార్గాలు సరిగ్గా అనుకూలంగా లేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు నా విశ్రాంతిలో ప్రవేశింపరని దేవుడు చెప్పినట్లుగా మనం చూసాం. ఒకవేళ ఇదే గనక మన జీవితంలో ఆయన మనకి చెప్తే ఇది చాలా బాధాకరం, భయంకరం. ఆనాడు ఇలా చేసినందువలన చాలామంది ఆ విశ్రాంతిలో ప్రవేశింపలేకపోయారు. అధికారం కలిగిన దేవుడు, సార్వభౌమాధికారం కలిగిన దేవుడు సెలవిస్తున్న మాటలు ఇవన్నీ. ఇప్పటికీ కూడా చాలామంది తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. దానికి ప్రతిస్పందనగా దేవుడు చెప్తూనే ఉన్నారు. ఆయన మనల్ని చూసి ఎందుకు నవ్వుకుంటారో తెలుసా? నేను బోధ చేసినప్పుడు మీరు నా బోధన వినలేదు, త్రోసివేశారు. నేను గద్దించినప్పుడు నా గద్దింపుకు మీరు లోబడలేదు. కనుక మీకు అపాయం వచ్చినప్పుడు, మీకు భయం వచ్చినప్పుడు నేను నవ్వుతాను, అపహాస్యం చేస్తానని ఆయన సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నారు. ఆయన మనల్ని చూసి నవ్వుకునే సందర్భం రాకముందే, ఆయన మనల్ని చూసి కోప్పడే సందర్భం రాకముందే మనము తిరుగుబాటు చేసేవారు వలె ఉండకుండా ఆయనను మనం ఆహ్వానించేవారుగా ఉండాలి. అదే కదా ముగింపులో ఆయన ఏమని చెప్తూ ఉన్నారంటే, ఒక హెచ్చరికను జారీ చేస్తూ ఉన్నాను. భూరాజులారా, భూపతులారా, ఒక మాట వింటారా? మీరందరూ జ్ఞానము కలిగి నా దగ్గరికి రండి, భయభక్తులు కలిగి జీవించండి అని చెప్తూ ఉన్నారు. ఎప్పుడైనా ఒక వ్యక్తి ఆలోచన చేస్తే ఆ వ్యక్తి తన జీవితంలో భయాన్ని చూస్తాడు. భయభక్తులు కలిగి జీవించిన వ్యక్తి తన జీవితంలోని జ్ఞానం వస్తుందని చాలామంది భక్తులు చెప్తూ ఉన్నారు. దేవుని యందులి భయభక్తులు ఒక వ్యక్తికి జ్ఞానానికి మూలమని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మనము జ్ఞానము మన జీవితంలోనికి రావాలంటే దేవుని యందులు భయభక్తులు కలిగి జీవించాలి. ఎప్పుడు ఒక వ్యక్తికి దేవుని పట్ల భయం కలుగుద్దంటే ఒక వ్యక్తి తన జీవితంలో ఆలోచన చేసినప్పుడు మాత్రమే. ఏది చెప్పినా ఏది విన్నా ఆలోచన చేయకుండా, అర్థం చేసుకోకుండా, అపార్థము చేసుకుంటే ఆ వ్యక్తి తన జీవితంలో భయాన్ని చూడడని, జ్ఞానాన్ని కూడా పొందుకోలేరని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇశ్రాయేలు ప్రజలు చాలాసార్లు వారి హృదయంలో దేవునికి చోటు ఇవ్వకుండా వారి మార్గాలను కూడా, దేవుని మార్గాన్ని కూడా వారు తప్పిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆయన కోపాన్ని వారి జీవితంలో ప్రదర్శించారు. దేవుడు కోపము ఎంతసేపు ఉంటుందంటే నిమిషం మాత్రమే ఉంటుంది. నిజంగా ఆ నిమిషం ఆయన కోపడితేనే చాలా ప్రమాదం అయింది. కానీ దేవుని దయ ఆయుష్కాలం అంతా ఉంటుందని భక్తుడు మరొక చోట ఇలా కొన్ని మాటలు తెలియజేశారు. కాబట్టి ఆయన దయను మనం పొందుకునే వారిలో ఉన్నామా? ఆయన కోపాన్ని మనం మన జీవితంలోనికి తెప్పించుకునే వారిలా ఉన్నామా, రప్పించుకునే వారిలా ఉన్నామా? మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన కోపాన్ని మనం తట్టుకోలేం. నిజంగా ఈ కోపము అనే సందర్భాన్ని చూస్తే ఇది చాలా ప్రమాదకరమైంది. కానీ దేవుడు ఎప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. ఎక్కడైనా మనం ఆయన దగ్గరికి వస్తామేమోనని. ఇశ్రాయేలు ప్రజలనే దేవుడు మీరు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్తే మన పరిస్థితి ఏంటో కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. కోపపడండి కానీ పాపం చేయొద్దని ఆయన మనకు కూడా చెప్పారు. ఆ కోపము ఎప్పటి వరకు ఉండాలో కూడా ఆయన మనకు చెప్పారు. అయితే కొంతమంది వారి జీవితంలో దేవుని కోపాన్ని పొందుకొని వారి జీవితాలని నాశనం చేసుకున్న వారు ఉంటే, వ్యక్తిగతంగా కొంతమంది కోప్పడి వారి జీవితాలను వారే నాశనం చేసుకున్న వారు కూడా ఉన్నారు. కయ్యూని గారిని చూస్తే ఆయన కూడా కోపాన్ని తెచ్చుకొని వారి తమ్ముడిని చంపేశారు.
హామాను గారిని చూస్తే ఆయన కూడా కోపాన్ని తన జీవితంలోనికి ఆహ్వానించి ఒక ప్రాంత ప్రజలను నాశనం చేయాలని చూసి తనకు తానుగానే చనిపోయిన సందర్భం మనకు కనబడుతుంది. దేవుడు కోపపడితే ఇంకెలా ఉంటుందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మన కోపమే ఒక వ్యక్తిని చంపేసేలా ఉంది కదా, మన కోపమే మన జీవితంలో నాశనాన్ని తెచ్చేదిలా ఉంది కదా. మరి దేవుడు మన జీవితంలో కోపపడితే దాని యొక్క పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయో ఈ మాటలను బట్టి మనం తెలుసుకోవచ్చు. ఇలాగా తిరుగుబాటు చేసిన ప్రజలతో ప్రారంభమైన ఈ యొక్క 2వ అధ్యాయం దేవుని మంచితనము, ఆయన సమాధానంతో ఈ యొక్క అధ్యాయం ముగించబడాలంటే మనము ఆయన్ని మన జీవితంలోనికి ఆహ్వానించాలి, మనం ఆయన స్వీకరించాలి. అందుకనే ఆయన హెచ్చరికను జారీ చేస్తూ ఉన్నారు. మీరు నా యందు భయభక్తులు కలిగి జీవించండి అని చెప్తూ ఉన్నారు. ఆయన చెప్తూ 12వ వచనంకి వచ్చేసరికి ఒక మాట చెప్తారు. ఇక్కడ మనం చూస్తే ఆయన కోపం చాలా త్వరగా రగులుకుంటుందంట. కుమారుణ్ణి ముద్దు పెట్టుకోమని చెప్తూ ఉన్నారు, లేని ఎడల ఆయన కోపించినని చెప్తూ ఉన్నారు. ఆయన కోపం అయితే చాలా త్వరగా రగులుకుంటుంది. ఆయన మన జీవితంలో చాలా సందర్భాలు మనకి ఇస్తూ ఉన్నారు. ఎన్నోసార్లు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నోసార్లు మనం వాక్యం చదివినప్పుడు ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎంతోమంది సేవకుల ద్వారా వ్యక్తిగతంగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఒక సందర్భం వచ్చినప్పుడు మనం ఎంత ప్రార్థన చేసినా కూడా ఆయన విననప్పుడు అది ఎంత భయంకరంగా ఉంటుందో, ఎంత బాధాకరంగా ఉంటుందో ఇశ్రాయేలు ప్రజల జీవితంలో జరిగిన సందర్భాన్ని మనం చూస్తే కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. అందుకనే ఒకవేళ మీరు ఆయన్ని స్వీకరించకపోతే మీరు త్రోవ తప్పి నాశనం అయిపోతారని చెప్తూ ఉన్నారు, నశించిపోతారని చెప్తూ ఉన్నారు. భయంకరమైన మరణాన్ని రుచి చూసి నిత్య నరకానికి వెళ్ళిపోతారని ఆయన చెప్తూ ఉన్నారు. అయితే ఈ రాత్రి మనము ఆయనను స్వీకరించి ఆయనను మన హృదయంలోనికి ఆహ్వానిస్తే మనము ధన్యులమనే లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు మనం ఆయన కోపాన్ని చూసాం, ఆయన దయగలిగిన దేవుడిగా కూడా మనం ఆయన చూసాం. ప్రస్తుతం మన పరిస్థితి ఎలా ఉంది, దేవుడు మనల్ని ఇప్పటికీ కూడా ప్రేమిస్తూ ఉన్నారు కదా అని ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయనను మనం ఆశ్రయించేవారిలా ఉన్నప్పుడు మనం ధన్యులమని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆయనను ఆశ్రయించాలంటే ఎలాగో పౌలు గారు చాలా అద్భుతంగా చెప్తూ ఉన్నారు. ఆయనను ఆశ్రయించడం అంటే ఏంటో తెలుసా? ఆయన యందు విశ్వాసం ఉంచాలని చెప్తూ ఉన్నారు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము సమాధానం కలిగి ఉంటామని చెప్తూ ఉన్నారు. అదే పౌలు గారు అదే అధ్యాయంలో చెప్తూ ఉన్నారు, ఆయన రక్తం యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం నీతిమంతులుగా చేయబడ్డామని చెప్తూ ఉన్నారు. ఒక చోట ఏమో ఆయన యందు విశ్వాసం ఉంచండి మీరు నీతిమంతులుగా చేయబడతారనంటే, మరొక చోట ఆయన రక్తం యందు విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు నీతిమంతులుగా చేయబడతారని చెప్తూ ఉన్నారు. దేని యందు మనం విశ్వాసం ఉంచాలంటే సిలువలో ఆయన చేసిన త్యాగం ఏదైతే ఉందో, ఆయన మన కొరకు చిందించిన రక్తం ఏదైతే ఉందో ఆ రక్తం యందు మనం విశ్వాసం ఉంచాలని మనము రక్షణ పొందుకుంటామని, ఉగ్రత నుంచి తప్పించబడతామని ఆయన లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అందుకే కదా ఇక్కడ ఒక మాట ఉంటుంది, ఇక్కడ రాయబడిన ఈ మాట నుంచి మనం తప్పించుకోవాలంటే 2వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఆయన ఉగ్రుడై వారితో పలుకును లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఈ ఉగ్రత నుంచి మనం తప్పించుకోవాలంటే, మనము రక్షణ పొందుకోవాలంటే, మనము నీతిమంతులుగా చేయబడాలంటే ఆయనను మన హృదయంలోనికి ఆహ్వానించాలి. అనగా ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి, ఆయన రక్తం యందు మనం విశ్వాసం ఉంచాలని పౌలు గారు రోమీలకు రాస్తూ ఈ మాటను చెప్తూ ఉన్నారు. మనము శత్రువులమై ఉన్నాము, నిజమే కదా. మొదటి భాగంలో చూస్తే శత్రువులుగా జీవిస్తూ ఉన్నారు కొంతమంది దేవునికి. ఒకవేళ ఆ స్థితిలో ఆ స్థాయిలో మనం ఉంటే, మన శత్రువులుగా ఉంటే ఆయన యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు, రక్షణ ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నారు. చివరగా ఒక మాటను చెప్తాను. పేతురు గారు ఆయన రాసిన పత్రికల్లో పదే చెప్పే మాటలు ఏంటంటే, దేవుడు కోపపడుతున్నారు నిజమే, ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది నిజమే. ఎన్నోసార్లు ఆయన మనల్ని ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నారు, మనలో ఏ మంచితనం లేదు కానీ ఆయన మనకు చాలా అవకాశాలు ఇస్తూ ఉన్నారు. అయితే ఒక మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుని దీర్ఘశాంతాన్ని కూడా మీరు గుర్తు చేసుకోండి. ఆయన కోపపడే దేవుడు మాత్రమే కాదు కానీ మన పట్ల ఆయన ఒక దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నారని చెప్తూ ఉన్నారు. దీర్ఘశాంతం అనగా ఆయన మన పట్ల సహనాన్ని కలిగి ఉన్నారు. ఇవే మాటలు పేతురు గారు 2వ పత్రికలో చెప్తూ ఉన్నారు. ఆయన దీర్ఘశాంతం మనకి రక్షణ ఇచ్చేదిగా ఉంది, ఆయన దీర్ఘశాంతం మనకి మారు మనసు కలిగించేదిగా ఉందని చెప్తూ ఉన్నారు. ఆయన దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నారు, సహనాన్ని కలిగి ఉన్నారు. ఇకనైనా మనము ఆయన పిలిచినప్పుడు ఆ మాటకు విధేయత చూపించి మనం రక్షణ పొందుతామేమోనని. అయితే
మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఏ పరిస్థితిలో ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలి. అధికారం కలిగిన దేవుడు, సార్వభౌమాధికారం కలిగిన దేవుడు కోపాన్ని మాత్రమే ప్రదర్శించకుండా ఆయన మన పట్ల దీర్ఘశాంతాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఎప్పుడంటే ఆయన దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుకుని ఉంది. మనము ఎప్పుడైతే ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తామో, ఆయనను మన హృదయంలోనికి ఆహ్వానిస్తామో, అప్పుడు మనము ఈ యొక్క రక్షణను పొందుకుంటాం, సమాధానాన్ని పొందుకుంటామని ఈ యొక్క అధ్యాయంలో చాలా వచనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుకుని ఉండగా ఆనాడు నోవాహు గారు మరియు ఆయన కుటుంబస్తులు కూడా నీటి ద్వారా రక్షణ పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ద్వారా ఇప్పుడు మనం రక్షణ పొందుకున్నామని పేతురు గారు ఆయన రాసిన పత్రికలో తెలియజేస్తూ ఉన్నారు. అయితే దేవుని దీర్ఘశాంతాన్ని మనము ఆహ్వానిద్దామా, లేదా ఎప్పుడైనా ఆయన కోపం మన మీద రగులుకోవచ్చు, దానికి మనం లోబడిపోదామా అనేది నిర్ణయం తీసుకుందాం. ఒక సందర్భం వచ్చినప్పుడు ఆయన పిలిచినా కూడా ఆయన పలకరంట, మనము ఆయనకి ప్రార్థన చేసినా కూడా ఆయన వినరంట. ఎందుకంటే నేను కూడా మీకు చాలా సందర్భాలు ఇచ్చాను, చాలా అవకాశాలు ఇచ్చాను, అవకాశాలు మీరు చేయి దాటిపోయారని ఒక సందర్భం వస్తే అది మన జీవితంలోకి వస్తే చాలా ప్రమాదం. అలాంటి ఒక సందర్భాన్ని ఇశ్రాయేలు ప్రజల జీవితంలో మనం చూస్తున్నాం. నేడు చాలామంది కూడా దేవుడు వారి జీవితంలో చేసిన కార్యాలను బట్టి, దేవుడు వారి జీవితంలో చేసిన అద్భుతాలను బట్టి దేవుడు ఎన్నోసార్లు వారిని పిలిచి మీరు రక్షణ పొందండి, మీరు బాప్తిస్మం తీసుకోండి అంటే చాలామంది దేవునికి దూరంగా జీవిస్తున్న వారు కనబడుతూ ఉన్నారు. అలాంటి వారు భయంకరమైన మరణాన్ని చూసి మన మధ్యలోంచి వెళ్ళిపోయి పాతాళంలో బాధపడుతున్న వారు చాలామంది కనబడుతూ ఉన్నారు. అలాంటి వారిని చూసినా మనం మార్పు చెందాలి. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలను చూసినా మనం మార్పు చెందాలి. మీరు వారి వలె ఉండకూడదు, మీ హృదయాలను కఠినపరుచుకోవద్దు అని భక్తుడు ఈ యొక్క విధానంలో ఎబ్రీలు రాసిన పత్రికలో తెలియజేస్తూ ఉన్నారు. మీ హృదయాలను మీరు కఠినపరుచుకోవద్దు, వారు ఆశించినట్లు మీరు చెడ్డవాటిని ఆశించవద్దు. ఇవన్నీ మనకి దృష్టాంతంలో కనబడుతూ ఉన్నాయని ఆయన కొరింథీయులకు రాస్తూ పౌలు గారి మాటలు చెప్తూ ఉన్నారు. వారు ఆశించినట్లు మనం చెడ్డవాటిని ఆశించకూడదు, చెడ్డగా మనం జీవించకూడదు అని మనము తెలుసుకోవడానికి ఈ విషయాలన్నీ మనకు దేవుడు రాయించి పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి సందర్భాలు మనం చూసినప్పుడు, కొంతమంది వ్యక్తులు మన మధ్యలోంచి వెళ్ళిపోయినప్పుడు, వారి జీవితాలు మనం చూసినప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో జ్ఞాపకం చేసుకొని దేవుని ఉగ్రతను, దేవుని కోపాన్ని తప్పించుకొని ఆయన దీర్ఘశాంతాన్ని మన జీవితంలోనికి ఆహ్వానించినట్లయితే, ఆయన హృదయపూర్వకంగా మనం స్వీకరించినట్లయితే, పశ్చాత్తాపడి ఆయన వైపు తిరిగినట్లయితే, తిరుగుబాటు చేయకుండా ఆయనకి అనుకూలంగా జీవించగలిగినట్లయితే మనము ధన్యులమని ఆయనను ఆశ్రయించిన వారందరూ ధన్యులని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అయితే నేను ఆయనను ఆశ్రయిస్తూ ఉన్నానా లేదా, నేను ఆయన చెప్పినట్లుగా ధన్యకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నానా లేదా అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని వ్యక్తిగతంగా మన జీవితంలో ఒక చిన్న తీర్మానం తీసుకుందాం. ప్రభువా, నీవు కోప్పడితే నేను ఉండలేను, నేను బ్రతకలేను, కాబట్టి నీ దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుకొని ఉండగా నేను మీ దగ్గరికి వచ్చి మారు మనసు చెందడానికి సహాయం చేయండి ప్రభువా, భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయండి ప్రభువా అని మనము ఆయన దగ్గరికి వచ్చి ఆయనను ఆశ్రయంగా చేసుకున్నట్లయితే ఆయన మనకు రక్షణ ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి చిన్న తీర్మానం తీసుకుని మనం ముగించుకుందాం.